బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనగ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహించారు. కార్యాలయంలో కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళనకు దిగారు. అద్దె ట్రాక్టర్లలో శనగ ధాన్యం తెచ్చామని వాపోయారు. అధికారులు ధాన్యాన్ని దిప్పించి ట్రాక్టర్లను పంపించి వేశారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు పారీలు కప్పి తమ ధాన్యం కుప్పల వద్ద కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. అటు మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనగ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహించారు. కార్యాలయంలో కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళనకు దిగారు. అద్దె ట్రాక్టర్లలో శనగ ధాన్యం తెచ్చామని వాపోయారు. అధికారులు ధాన్యాన్ని దింపించి ట్రాక్టర్లను పంపించి వేశారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు పారీలు కప్పి తమ ధాన్యం కుప్పల వద్ద కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. అటు మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనగ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆగ్రహించారు. కార్యాలయంలో కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళనకు దిగారు. అద్దె ట్రాక్టర్లలో శనగ ధాన్యం తెచ్చామని వాపోయారు. అధికారులు ధాన్యాన్ని దింపించి ట్రాక్టర్లను పంపించి వేశారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు పారీలు కప్పి తమ ధాన్యం కుప్పల వద్ద కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. అటు మార్కెట్ యార్డుల్లో కనీస సౌకర్యాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రూల్స్ ప్రకారం చేసిండు దీపావళ మొత్తం హెడ్ కాదు, శివారం కాదు, మొత్తం దీపావళ మొత్తం మన జేతు మార్కెట్ యార్డ్లో మొత్తం శనివార కొనుగోలు కేంద్రంలో స్టార్ట్ అయింది. వాళ్ళు అమ్మిండు. మరి జేతు మండల కేంద్రంలో 6 రోజులు టైం ఇచ్చిండు. మరి 6 రోజులు టైం ఇస్తే మరి ఇప్పటి వరకు జనత హెడ్ క్వార్టర్లో ఇయ్యాల కనీసం ఇయ్యాల ఒక 20% కూడా కొనుగోలు చేయలేదు. రెండోది మేము ఏమంటున్నామంటే నిన్న నేను వచ్చిన అమ్మను ఛానల్ ఆధ్వర్యంలో నిన్న వస్తే కూడా గంగన్న గారు కానీ మార్కెట్ అధికారులు కానీ ఇలా ఎవరన్నా కానీ అడిగిన సార్ మరి ఉన్న బండ్లు ఎప్పుడు తీసుకుంటారు, మరి అక్కడ హోటల్ కాడికి వెళ్ళి మార్కెట్ యార్డ్ దాకా మొత్తం బండ్లు జామ్ అయినాయి సార్, దయ తీసుకుంటామని చెప్పిండు. మామి ఇచ్చిండు. మరి ఇంకొకటి వాతావరణ శాఖ అధికారులకైనా ఫోన్ చేసింది. ఒకటి వాతావరణం అయితే మంచిగా ఉన్నది, ఎండలు కొడుతున్నాయి. మరి 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలా కొనుగోలు కేంద్రం బంద్ చేస్తున్నాము, సోమవారం చాలు చేస్తున్నాం అన్నారు. మరి ఉన్న బండ్లకి ఇలా వాస్తవంగా నిజమైన నిరుపేదమైన రైతులు ఇలా ఎందరో మంది ఎక్కడెక్కడికి వచ్చింది, ఇలా ఎరుకోటరే కాదు ఎక్కడికి వచ్చిన మంది మండల లెవెల్ 50 విలేజ్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తులకి ఇలా ఎంతో సఫర్ అవుతున్నారు. కనీసం నీటి సౌకర్యం లేక, కనీసం ఏమీ లేక ఇలా మార్కెట్ పేర్ల కనీసం ఇలా అలా 19 రూములు లేవు. ఏ రూల్స్